దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని, వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి లేదు. దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు, దేన్ని ఆయన ప్రారంభించడం లేదు. కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఒకటి, దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని, దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికలేరు కదా, అడగడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, 1996 లోక్సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు,